అందమైన అబ్బాయిలు ఉన్నారా? ఏంటి ఇంత లేట్ అయ్యి అబ్బాయిలు ఉన్నారా అని అడుగుతుంది. ఏంటి అమ్మాయికి అసలు బుర్ర ఉందానా? అంటే ఇక్కడ ఉందా లేక దృష్టంతో వేరే చోట ఉందా అని తెలుసుకోవాలి కదా నేను, అవునా? ఒక్కసారి మేము ఇక్కడ ఉన్నాము ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నవారు మీ చేతులు ఖాళీగా ఉంటే అందరు కూడా చేతులు పైకెట్టి హాయ్, కొంచెం చేతులు పైకెట్టి హాయ్ చెప్పండి. ఎప్పటి ఉంటుంది ఏమైంది అసలు ఇంత సైలెంట్ గా ఉన్నారు? అబ్బాయిలేనా మీరు? వచ్చాడు వచ్చాడు. నువ్వు ఉండాలి ఈరోజు చివరి వరకు ఉంటా, అలాగే ఉంటావా? ఎన్ని వేసి ఉంటాడో ఏంటో అన్నట్టు. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అబ్బాయిలు ఎలా ఉన్నారు? బాగున్నారా? నామాలు పెట్టుకొని బుద్ధి మందుల్లో ఉన్నారు చూడండి. ఇక్కడ వీళ్ళ మాత్రం బుద్ధి మందులు అయితే అస్సలు కాదు. పైకే నామాలు పెడతారు కానీ లోపల చేసే అన్నీ కూడా రక్తి పల్లె. భక్తే లేదు మీలో. అంటే దేవుడికి దండం పెట్టాలి మంచి అమ్మాయి కోసం. ఇంకా అమ్మాయిని చూసి దగ్గర మన ఇష్టం, మనల్ని ఆపేది ఎవరు ఈరోజు? అంతేనా? థ్యాంక్ యూ. ఈ రోజు మరి అంగరంగ వైభవంగా అతి భారీ ఎత్తున జరిగినటువంటి శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవాల భాగంగా విచ్చేస్తున్న ఆడియన్స్ అందరికీ, స్పెషల్లీ మా తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా వన్ అండ్ ఓన్లీ ఉత్తరాంధ్రనే కదిలిస్తున్న బాలూర్ రైడర్స్ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి చక్కటి అవకాశం కల్పించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలు, పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్పెషల్లీ థాంక్స్ తెలియజేసుకుంటూ, అండ్ ఇక్కడ కాదు నాకు తెలిసి బాలూర్ రైడర్స్ అంటే మీరు మొబైల్లో చూసుండొచ్చు అండ్ వాయిస్ లో చూసుండొచ్చు, బట్ ఈ రోజు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లైవ్ లో ఎంటర్టైన్ చేయడానికి మరి ద బెస్ట్ కోరియోగ్రఫీ సాంగ్స్ చేసిన మన శ్రీను మాస్టర్ రావడం జరిగింది విత్ టీమ్. అలాగే బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ మన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ చిన్ను గారు, మినీ గారు, పండు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరెక్కడ చూడని విధంగా ఈ రోజు 100% ఎంటర్టైన్మెంట్ అందించడానికి మా ఎంటైర్ బాలూర్ రైడర్స్ టీమ్ రెడీగా ఉన్నాం. కాబట్టి మాతో పాటు మీరు ఎంజాయ్ చేయడానికి రెడీయా? రెడీయా? గట్టిగా వేసుకోండి. లేదా మా కోపికి లేవంటే చప్పట్లు కొట్టండి. ఎందుకు మాకు ఈ మౌనంతో ఏం సాధిస్తారు? అసలు ఇంత మౌనంగా ఉండి ఏమైనా వస్తుందా మీకు? అమ్మ అన్నట్టు మహిళలు మహారాణులు, మోడర్న్ మహాలక్ష్మిలు, అక్కలు, పిన్నులు, పెద్దమ్మలు, ఒకసారి నా మాటలు వింటున్నట్లయితే హాయ్ చెప్పండి. ఆగమిక దించాలన్నా
ఫస్ట్ సాంగ్ ఎలా చేశారంటే తర్వాత రాబోయే సాంగ్స్ ఎలా ఉంటాయో మన ఎవ్వరికి తెలియదు. కొంచెం నచ్చినట్లయితే 2 చేతులు పైకెట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ పర్లేదు, చప్పట్లు కొట్టండి, డబ్బులేం తీసుకోమమ్మా, ఓకేనా? ఫ్రీగానే కొట్టచ్చు హ్యాపీగా. అదే నేను గనక మీ స్థానంలో ఉండుంటేనా వీళ్ళకి కూడా అంత ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదు తెలుసా. మొత్తం ఒకటే దున్నేది. అలా ఉంటారు అసలు అబ్బాయిలు అంటే ఏంటో, ఇలా ఉంటారు సైలెంట్గా బ్రేకప్స్ అయినట్టు. డార్లింగ్ తిన్నావా ఏమైనా అంటే వచ్చినట్టే ఏదో అంటున్నాడు, అందుకే డార్లింగ్ అని పలకరించా. అందరి పాటలు వరుసగా వేసేద్దాము, కొంచెం ఆలస్యమైన తగ్గేదే లేదు, ఓకేనా? డెఫినెట్లీ అందరి పాటలు వేసేద్దాం. ఆల్ హీరో సాంగ్స్ ఉంటాయి. ఆ హీరో కాదు ఈ హీరో కాదు, మీరు మెచ్చిన మీకు నచ్చిన ప్రతి హీరో సాంగ్ ని ప్రెజెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. అలాగే మరొకసారి ఈ రోజు శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్లకు విచ్చేసినటువంటి భక్త మహాజనులందరికీ కూడా వన్స్ అగైన్ బాలు రైడర్స్ సర్పంచ్ హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటూ అంటే ఒక కార్యక్రమానికి చక్కటి అవకాశాలు కల్పించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థాంక్స్ తెలియజేసుకుంటూ అబ్బాయి ఎందుకమ్మా సైలెంట్ గా ఉన్న అబ్బాయిలు రండి 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 అని అన్నిసార్లు పిలుస్తారు, మీరేం పిలవక్కర్లేదు, ఒక గంట ఆగండి వాళ్ళు వచ్చేస్తారు. కరెక్టే కదా నేను చెప్పింది? ఉండిపోవాలి, అలా ఉండాలి. కానీ ఏమి లేదు వాస్తవానికి. కాకినాడ SRMT కూడా పైకి లేవదేమో, అలా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మన బాలు రైడర్స్ లో మాత్రం ఆలస్యం లేకుండా మరికొద్ది క్షణాల్లో ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ చిన్ను గారు, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ అండ్ D20
D20 సెట్ ని నడిపిస్తున్న జూనియర్ చిరంజీవిగా పేరు ప్రఖ్యాతులు పొందిన మన జూనియర్ చిరంజీవి గారు మురళీ బాబాయ్ గారు రావడం జరిగింది. అలాగే అండ్ స్పెషల్ కాన్సెప్ట్ తో తనకంటే ఒక మంచి పేరుని సంపాదించుకున్న శ్రీను మాస్టర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రావడం జరిగింది. అండ్ D20 ఇషిక గారు. సో ఒక్కొక్కరిని 1 by 1 పరిచయం చేద్దాము. అందరిని ఒకసారి అంటే కష్టం కాబట్టి కొంచెం గ్యాప్ వస్తుంది, ఏమనుకోవద్దు. సరే, ఇక్కడ క్రౌడ్ లో ట్రాక్టర్స్ అనేవి పార్క్ చేశారంట. సో ఇక్కడ కాదు, ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోమంటున్నారు. ప్లీజ్ కొంచెం స్టేజ్ ఫ్రంట్ ఉన్న ట్రాక్టర్స్ అన్ని కూడా సైడ్ కి పార్క్ చేయమని చెప్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్, కొంచెం కోఆపరేట్ చేయాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ. అగైన్ బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం మన పాలూరు రైడర్స్ తరఫు నుంచి నెల్లూరు నుంచి బిన్ని గారు, ప్లీజ్ వెల్కమ్. ఒకసారి మిన్ని అభిమానులు ఉంటే గట్టిగా వేసుకోండి. ఇలా ఉండాలి అబ్బాయిలంటే. వడియా మిని, వడి మ్యూజిక్, బీ రెడీ సౌండ్స్. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నాకు పెట్టబోతు ఒక ఢిల్లు రాధిక గంటగా చచ్చిపోతారు. ఈ రెండు ఒక్కడే సంకనాకుతా. దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో చేసి హ్యాకే చేసావే, ఇల్కెట్ మైండ్ మొత్తం చేసావే. పిల్లలాగా నువ్వే సెటిస్కెట్ మాదిగానే బాగా స్వాగత గుంజుకున్న సంచి పోలాగా నన్నే నిప్పిస్తున్నావే పిల్ల పిల్ల కొట్టుకోవా. చుట్టూ చూసి పడిపోయానే, 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 గాలి సోకి తేడ చచ్చిపోయానే. జుట్టు చూసి పడిపోయానే, తల్లిని పడిపోయానే, కొడుకు సాకి పడిపోయానే, గాలి సోకి తెగ కాదు, అమ్మాయిలు వస్తే మాత్రం ఒక కెమెరా అయినా కింద దించారా? సాంగ్ స్టార్టింగ్ లో పట్టుకున్న కెమెరాని ఎండింగ్ అమ్మాయి వెనక్కి వెళ్ళేంత వరకు కూడా కెమెరా దించలేదంటే నాకేదో డౌట్ కొడుతుంది. అంతేలే, అబ్బాయి అంతే. మరొక వండర్ఫుల్ 5+1 పెర్ఫార్మెన్స్ తో బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు.
पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी నాకు తెలుసు ఇప్పటిదాకా చేసిన సాంగ్స్ లో అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అందరికి. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించాము. ఇంకా చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. మీ అందరికీ తెలిసిందే, ప్రజలంటే తెలిసింది తెల్లారులు చేస్తాం. ఏరా
వాడికి ఏదో కావాలండి అడగండి. ఏం కావాలి నీకు? సరే ఏ సాంగ్ కావాలి? ఆగండి, నేను క్లారిటీ ఇస్తాను. నేను ఉన్నానుగా మీకు. ఏ సాంగ్ కావాలి డార్లింగ్? చెప్పు. లడ్డు బాబుగా బొద్దుగా ముద్దుగా ఉన్నావు తెలియదు కానీ ఇంత ఉన్నాయి బుగ్గలు. ఏంటి బాబు, బాబాయ్ గారు కావాలా? వస్తారు ఖచ్చితంగా. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా. బాబాయ్ గారు రావాలంటే మాక్సిమం మీ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం ధూమ్ ధామ్ అయిపోవాలి. మీ దెబ్బకి దుమ్ము రేగిపోవాలి, అలా అరవాలి. అప్పుడు బాబాయ్ గారు ఎంట్రీ ఇస్తారు. ఇలా సైలెంట్ గా ఉంటే కష్టం. స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి అలానే ఉంటుంది. ఎందుకు నువ్వు అంత ఆవేశపడుతున్నావు? ఏమైంది నీకు? మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా బ్రేకప్ చెప్పిందా? పోలే, మంచిగా బుద్ధిమంతుడిలా చూస్తున్నావు కదా, 2 చేతులు కట్టుకుని అనుకున్నాను. కానీ వాస్తవానికి నువ్వు అమ్మో అలా సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా నమ్మకూడదు. ఇప్పుడు అర్థమైంది నాకు బాగా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెల్లూరు నుంచి మినీని చూసేసాం కాబట్టి, అండ్ మన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ మై గాడ్, ఏం చెప్పాలో తెలియని పొజిషన్ లో ఉన్నాము. రెడీగా ఉన్నారు కాబట్టి ఆలస్యం లేకుండా మ్యూజిక్. ఫాస్ట్గా ఉన్నారు బాబు. జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమకు నాట్యమయ్య ఈవిడ ఏక పొడుగుని పెంచు కుమారి ఆట పాట నేడే చూడండి. కాస్కో రాజా వేసుకో బాజా. ఒక్కసారి గట్టిగా వేసుకోవాలి.
వద్దా? మాట్లాడాలి కదా. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం లేకుండా చిన్న ఒక 2 మాటలని మాట్లాడని అభిమానులు నన్ను చంపేస్తున్నారు. అందరూ ఎలా ఉన్నారు? నా డాన్స్ నచ్చినట్లయితే ఒకసారి గట్టిగా వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన వంటి టీడీపీ పార్టీ కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే బాలన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ 2 మాటలైనా డాన్స్ చేసాక మాట్లాడడం చాలా కష్టం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఇంకా లైట్ చేయకుండా నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం. ప్రతిసారి ఏంటి అడుగుతాడో అర్థం కావట్లేదు. Ready, come on. Ready, ready, ready. జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఉండకుంటే అంతే చాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఉండకుంటే అంతే చాలయ్య రాజసంని ఇంటి పేరు పౌరుషంని పొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. ఏముంది తర్వాత కూడా వేసేదామా? నువ్వు రెడీయా? నువ్వు నేను డాన్స్ అన్నాను, నువ్వు ఏదో అనుకుంటున్నావు. క్లారిటీ ఇచ్చేసాను నేను. ఏంటి అబ్బాయిలు మరి ఇంత దారుణంగా ఉంటారు అసలు. ఒకసారి పాట నచ్చితే గట్టిగా వేసుకోండి. అబ్బాయిల వరకు ఓకే, కానీ ఇక్కడ మా మహిళలు ఏమైపోయారు? ఫస్ట్ లో ఎప్పుడో హాయ్ చెప్పారు, అది ఒక ఆమె చెప్పింది. ఒక ఆవిడ అమ్మా హాయ్ చెప్పిన ఆమె కొద్ది గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. మీరైనా
ఇక్కడ మహిళలు మహారాణులు మోడర్న్ మహాలక్ష్ములు మా మాటలు వినిపిస్తారు. నాకంటే మాస్టర్ వీళ్ళు వినిపిస్తా మాస్టర్ నువ్వా ఫీల్ కావా నేను చెప్తాను. సాంగ్ అమ్మాయి చెప్పేయండి డాన్స్ చేయండి వాళ్ళతో. కన్నులు చెదిరే కాంచన మీ పని బాగుంది బాగుంది కోరికే కురదానా కుప్పే మునిగిపోగా నిదానించమంటున్నానా కదిరావే మన్మథా సుకుమారం సోలిపోగా కవ్వించి కయ్యమాపగా సఖిభారం పంచుకోవాలా చీదా చిని సంపద పొద్దు అంటానండి నిదులిస్తుంటే నీ జంట వాళ్ళందరూ ఒకే మీటర్లు ఒకసారి ఎవరైనా యుద్ధం చెయ్యొచ్చు
కానీ ఎంతవరకు చెయ్యాలి? కానీ ఫస్ట్ సాంగ్ సిగ్గుండాలి. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో. సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిజంగా ఒక ఆ అమ్మాయి నటు తెగ ఆడేసుకున్నాడు తెలుసా. తప్పు ఒక అమ్మాయిని గుర్తించు పాపం. ఇంకా యుద్ధం చేయడమే దాడి చేసేస్తూనే ఉంటావు ఇంకా. మీరు ఎలా ఉంటారా? ఇంకా మీ సైడ్ అంతా ఇలానే ఉంటారా? మరి మా కాకినాడ వాళ్ళైతే అలా కాదు,
ఛాన్స్ ఇవ్వాలి కానీ మొత్తం దబిడి దిబిడే ఇంకా
మాస్ సౌండ్ పెడతావు అనుకుంటే ఎల్లు ఈ సాంగ్ పెట్టావు. క్రిస్టల్ ఇస్తుంటే చచ్చిపోలేమేమో. నేను అర్థం చేసుకున్నాను డార్లింగ్ నీ బాధ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళు రైటర్స్ తరపు నుంచి ఇప్పుడు రాబోయే ప్రాపర్టీ సాంగ్ మాత్రం నిజంగా పీక్స్ లో ఉంటుంది. చాలా అంటే చాలా పుష్ప 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 వచ్చేస్తున్నాడు. వాడు తిరిగి రాకుండా రాజా వస్తే ఇంకా రచ్చా. చెప్పేదా అరువులేక బాపరాపేట, మంగళంపేట, తలకోన, పెంచలకోన, కలగడకోన, తిరుపతి కోన మొత్తం రీస్టౌన్ సమాధి చెప్తాను. చెవులు నేర్చుకున్నానండి. జరిగేదంటే ఒకటే రూల్ మీకు జరుగుతుంది. అదే రూల్ తెలిసిన కూర్చున్నాడంటే
అయినా కానీ the మీద seriousness. నిజంగా ఒక్కసారి హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా గట్టిగా వేసుకోండి. ఒక్కసారి శ్రీను మాస్టర్, శ్రీనాన్న గారు అండ్ బాయ్స్ ఒక్కసారి. నిజంగా ఒక ప్రాపర్టీ సాంగ్ చేయాలి, ఒక కోరియోగ్రఫీ సాంగ్ చేయాలి అంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. మెయిన్లీ సినిమాలో చూపించే విధంగా రియలిస్టిక్ గా స్టేజ్ మీద చూపించాలంటే అది చాలా కష్టం. అది సినిమా, ఇది ఓన్లీ సాంగ్ మాత్రమే. కానీ ఓన్లీ సాంగ్ అని మాత్రం తీసి పాడేది, ఎందుకంటే ఒక ఇలా ప్రాపర్టీ యూజింగ్ అది మనకి మైండ్ లో థాట్ రావాలంటే చాలా కష్టం. అందులో అల్లు అర్జున్ గారు ఎలా చేశారో యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఆ గెటప్ తోటి లేదు, కానీ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా డామినేట్ చేసేసారు అనేది చాలా బాగా చేశారు. ఒక క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక్కసారి గట్టిగా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అందరికి. మీ సపోర్ట్ లేకపోతే సాంగ్ ఇంత పర్ఫెక్ట్ గా రాదు. థ్యాంక్ యూ.